ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఏప్రిల్ 12 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని సమాధానం, ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయుండి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, కీర్తన గ్రంథము నుండి మనము ప్రతిదినం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినము కూడా ప్రభువు మనతో మాట్లాడి మనలను బలపరుచున్నట్లుగా హృదయపూర్వకముగా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. రండి, వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 11వ చరణం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయా సంకల్పము చొప్పున ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తున్నందు కొందనాలు. ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. వారికున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడుదల కలిగించండి. ఎన్నో కుటుంబాలు అనారోగ్యముతోనూ ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ కుటుంబములలో నెమ్మది లేక సమాధానము లేక నలిగిపోతున్నారు. అట్టివారికి సమాధానమును నెమ్మది అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి. విధవరాండ్రను జ్ఞాపకం చేసుకొనండి. అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకొనండి. బలహీనులైన వారిని బలపరచండి. దేవా, నీ వాక్యము చేత ప్రతి బిడ్డ కూడా బలపరచబడి నూతనత్వం పొందడానికి సహాయం చేయండి. కడవరి దినములలో ఉన్నాం. అపవాది ప్రతి వ్యక్తిని ఏదో ఒక బలహీనతకు గురి చేస్తున్నాడు. బలహీనతల నుండి వారిని విడిపించి లేవనెత్తండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా ప్రభువు అందించినట్లు ప్రార్థనాపూర్వకంగా వర్తమానం వినాలని దేవుని సేవకునిగా నా మనవి. మనం ఈ రోజున 45వ కీర్తన 11వ చరణాన్ని చదువుకున్నాం. నిన్నటి దినమున కూడా ఈ యొక్క చరణము నుండే కొద్ది వాక్యాన్ని మనం విన్నాం. దేవుని లేఖనములో అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని అన్నాడు. అయితే దేవుడు పైన బాహ్య రూపాన్ని కోరడు గాని అంతరంగాన్ని కోరతాడు అనే మాటను మనము నేర్చుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రియులారా, దావీదుని అభిషేకించడానికి సమూయేలుని దేవుడే తన ఇంటికి పంపించాడు. అప్పుడు యెషయ్యకున్నటువంటి కుమారులను ఒక్కొక్కరిని ఎదురుకు రప్పించినప్పుడు సమూయేలు పెద్ద కొడుకుని చిన్న కొడుకుని చూసి వీరిని నిజముగా దేవుడు కోరుకున్నాడు అనుకున్నాడు. కారణం, వారి ఎత్తు, వారి యొక్క శరీర దారుఢ్యాన్ని చూసి వారికున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఈ వ్యక్తినే కోరుకున్నాడేమో అనుకుంటే ప్రభు అన్నాడు, ఇతన్ని నేను కోరుకోలేదు, పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టవద్దు అన్నాడు. అంటే దేవుడు
బాహ్య రూపమును చూసి ఇష్టపడేవాడు కాడు. మనుషులు అంతరంగం ఎరగరు గనుక పైరూపాన్ని చూసి అందముగా ఉందని, అందముగా ఉన్నాడని పైరూపాన్ని బట్టి వాళ్ళు ఇష్టపడతారు. కానీ వారి అంతరంగపు స్వభావం దేవునికి తెలుసు కనుక ఆయన హృదయాలను ఎరిగి మనలను కోరుకుంటున్నాడు. పైరూపాన్ని చూసి ఒకవేళ మోసపోవచ్చు. ఎందుకంటే అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము అని సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములో మాట్లాడాడు. అయితే ప్రభువు బాహ్య సౌందర్యాన్ని గూర్చి మాట్లాడలేదు కానీ అంతరంగపు సౌందర్యాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. మనము అంతరంగమందు సౌందర్యము కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని లేఖనములో ఇశ్రాయేలును గూర్చి ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు నువ్వు చూస్తే రక్తములో పొర్లుతూ బ్రతకవు అన్నట్లుగా ఉన్నావు. నీ యందు ఎవడూ జాలిపడలేదు, నిన్ను పుట్టినాడే బయటపడేశారు. కానీ ఇవాళ నువ్వు సౌందర్యవంతురాలుగా ఉన్నావని ఇశ్రాయేలును గూర్చి ఆయన యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో చెప్పడం మనం వింటాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభీసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడివాడు ఒక్కడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. పుట్టినప్పుడు అసహ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డ ఇప్పుడు ఎలాగుంది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13, 14 వచనాలు. ఈలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతివై రాణీయగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఈ లేఖనాలలో పుట్టినప్పుడు అసహ్యముగా ఉన్నటువంటి ఈ బిడ్డ ఇప్పుడు సౌందర్యవంతురాలుగా మార్చబడింది, చూచిన వారు ఆమెను ప్రశంసిస్తున్నారు అన్నాడు. అయితే ఆమె సౌందర్యవంతురాలుగా మారడానికి దేవుడు ఏ ఆహారాన్ని పెట్టాడో చెప్పాడు. గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతురాలవైతివి. నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణమయ్యింది అన్నాడు. ప్రియులారా, మనము ఆత్మ సంబంధముగా పరిపూర్ణమైన సౌందర్యము గలవారముగా మారాలంటే ఆహారముగా తీసుకునేవి చాలా ముఖ్యమైనవి. ఆహారముగా గోధుమలు, తేనెయు, నూనెయు ఆహారముగా ఇచ్చాను అని మాట్లాడాడు. అనగా ఆత్మ సంబంధమైన ఆహారం దేవుని వాక్యమే. ఎప్పుడైతే శ్రేష్టమైన ఆహారాన్ని మనము తీసుకుంటామో, ఆరోగ్యవంతులుగా ఉంటామో, మన సౌందర్యం పెరుగుతుంది. శ్రేష్టమైన ఆహారం ఏది అంటే సత్యవాక్యమే. నేడు సత్యవాక్యం అనేది లేదు గనుక అనేక మంది ఆత్మీయతలో సౌందర్యము లేక కురూపిగా మారిపోతున్నారు. ఎక్కడ చూచినా ఈ రోజున ఏవేవో సువార్తలు చెబుతున్నారు, ఏవేవో వర్తమానాలు ఇస్తున్నారు, కానీ సత్య సువార్త అనేది లేదు. ప్రభువు మనలను సత్యవాక్యము వలన కన్నాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటాం. సత్యవాక్యము వలన కనబడిన మనము సత్యవాక్యము చేత మనము పెరిగి బలము పొందాలి. అయితే ఇంతకీ సత్యవాక్యము ఏది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమునందు మీరును
సత్యవాక్యము వలన అనగా మీ రక్షణ సువార్త వలన అంటాడు. అనగా సత్యవాక్యము అనగా రక్షణ సువార్త. ఈ రోజున ప్రజలు రక్షణ పొందకపోవడానికి గల కారణం రక్షణ సువార్త లేదు. ఆశీర్వాదాన్ని గురించి బోధ ఉంది, దీవెన గురించి బోధ ఉంది, ఏవేవో మర్మాలను గూర్చిన బోధలున్నాయి. కానీ ఒక మనిషి పాపము నుండి విమోచించబడి రక్షించబడడానికి కావలసినటువంటి రక్షణ సువార్త కనుమరుగైపోయింది. ప్రభువు రాకడొచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎత్తబడాలి అంటే అతడు రక్షింపబడిన వాడై ఉండాలి. రక్షింపబడాలి అంటే రక్షణ సువార్త అతనికి చాలా అవసరం. కానీ నేడు రక్షణ సువార్తను ప్రకటించేవారు లేక ప్రజలు మారు మనసు పొందకుండా మేము మారు మనసు పొందాము అన్న భ్రమలోనికి వెళుతున్నారు. అందుకనే రక్షణ పొందామని చెబుతున్న పాత క్రియలు, పాత నడవడిక, పాత స్వభావం, పాత విధానం జీవితాలలో మారల. నేడు సంఘాలలో ఇంత చెడు ఎందుకుంది అంటే రక్షణ అనుభవము లేకే, మారు మనసు అనుభవము లేకే. అది లేదు అంటే కారణం ఆ సంఘములో సత్య సువార్త లేదు అని అర్థం. వాక్యము సరైంది లేనప్పుడు ఏ బిడ్డ కూడా ఆత్మ సౌందర్యముతో ఎదగలేరు. మన అంతరంగ పురుషుడు సౌందర్యవంతుడుగా మారాలి అంటే ఖచ్చితముగా శ్రేష్టమైన గోధుమల వంటి జీవాహారం మనకి అవసరం. నూనె లాంటి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. తేనె లాంటి దేవుని యొక్క ఆజ్ఞలు మనకి అవసరం. కానీ ఈ రోజున అవేమీ లేకోకుండా ఏదో మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నాము, కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు కురూపిగా కనపడతాం. ప్రియ సోదరుడా, సోదరి, వాక్యము చేత సౌందర్యవంతులుగా మార్చబడడానికై ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయా సంకల్పమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపిన వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినం వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి, కుటుంబాలకు క్షేమాన్నివ్వండి, ఆత్మీయతలో వర్ధిల్ల చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.